వందలాది మంది గిరిజనులని వాళ్ళు పండించినటువంటి పాల కంకులు ప్రొక్లైన్ పెట్టి దూసుకొని పోతా ఉంటే పాల పిట్టలెక్కలు మొత్తం తెలంగాణ ఏడుస్తలేదా ఇవాళ? జాలి లేదా నీకు? ఎంత పెద్ద మాటల్లో అసెంబ్లీ సాక్షిగా అడవిలో ఉండేటోళ్లకు చెట్టు మీద దాని మీద ఫలసాయం తినడానికి ఉంది కానీ భూమి మీద హక్కులేదు అంటాడు. ఇవాళ వేదిక మీద ఒకటొక్క మాట్లాడుతున్న దళితులకు 3 ఎకరాల భూమి పేరు మీద తెలంగాణలో పేద ప్రజలు ఎర్ర జెండాలు పాతి సాధించుకున్నటువంటి భూమి ఏదైతుందో ఆ భూమి దొరలది కాదు. కానీ 5-6 లక్షల రూపాయలు ఇచ్చేసి నువ్వు భూమి కొనిచ్చినావు కదా. కానీ గిరిజనులకు వచ్చేసరికి మాత్రం ఏమంటున్నావు అంటే ఈ భూమి మీద హక్కు లేదట. అంటే దొరలకైతేనేమో 6 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎక్కడానికి నీకు కరుణా జాలి ఇదవుతుంది. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఏళ్ల నుంచి పోడు వ్యవసాయం చేసి అడవిని కాపాడి అడవిలో ఉన్నటువంటి ఫలసాయాన్ని ఎట్లా తీసుకురావాలో ఒక విశ్వవిద్యాలయం అంతా తెలివి ఉన్నటువంటి ఒక మానవుని ఒక గిరిజనుని నువ్వు బజారు పాలు చేస్తుంటే తెలంగాణ ఎట్లా ఒప్పుకుంటాడు? ఇవాళ దానికోసం ఇవాళ కేవలం రిజర్వేషన్లు మిగతా విషయాలే కాదు, మొత్తం ఆత్మగౌరవ సమస్య. ఎందుకంటే ఒక్క పీడియాక్ట్ చెరుకు అక్కడ పెడితే యావత్ తెలంగాణ లేచి కూర్చున్నది. ఇవాళ ఎందుకు యావత్ గిరిజనుల మీద ప్రతిరోజు పీడియాక్ట్ పెడుతుంటే మనం ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పార్టీలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. జేఏసీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బహుశా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత దుర్మార్గంగా పీడియాక్ట్ అంటే సాధారణమైనటువంటి దాని స్థాయిలో కూడా దిగజార్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి.